సార్ పులివెందుల జెడ్పీటీసీ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే వైసీపీ ఓడిపోయిందో దాన్ని ఏ రకంగా చూడాలి సార్? వైసీపీ బలహీనంగా చూడాలా, లేకపోతే ఏమన్నా కొత్త వ్యూహంతో ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నా అందరి దృష్టి పులివెందుల మీదే ఉంది. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడం, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం వారి సారథ్యంలో ఉన్నటువంటి వ్యక్తులే విజయం సాధించడం, లేదా ఏకగ్రీవాలంగా జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీటీసీలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గెలవడం వల్ల అందరి దృష్టి దాని వైపు మళ్ళింది. అయితే నిజానికి పులివెందుల ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి ఓటింగ్ జరిగే రోజు ఉన్నంత వరకు ఉత్సాహం ఎన్నికల ఫలితాల రోజు పెద్దగా లేదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తీరు చూసిన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో ఎన్నికలు జరిగిన రోజే చాలా మందికి ఒక అభిప్రాయంకి వచ్చేశారు. అందుకు నిదర్శనం ఈ రోజు మీడియా అడావుడి తప్ప ప్రజల అడావుడి కనపట్లేదు. మామూలుగా పులివెందుల లాంటి హాట్ ప్లేస్ లో ఫలితాలు వచ్చేటప్పుడు చాలా మంది టీవీలకి అతుక్కొని చూస్తుంటారు. మామూలుగా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు టాప్ మోస్ట్ మీడియా ఛానల్స్ కానీ, లేదా వైసీపీకి అనుకూలం అనే మీడియా ఛానల్స్, లేదా తెలుగుదేశానికి అనుకూలం ఏ మీడియా ఛానల్ చూసినా వ్యూస్, ఆన్లైన్ వ్యూస్ చూస్తుంటే 1000, 2000, 3000 లోపే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద ఆసక్తి చూపట్లేదు అందరూ ఫిక్స్డ్ అభిప్రాయంతో వచ్చేసారు. అందువల్ల అత్యంత ఆసక్తికరంగా జరిగినటువంటి పులివెందుల ఎన్నికలు పెద్దగా ప్రజలు రిజల్ట్స్ రోజు ఆసక్తి చూపకపోవడం, రిజల్ట్స్ పట్ల ప్రజలకు ఆల్రెడీ ఒక అభిప్రాయంకి వచ్చారనే దానికి నిదర్శనం. రెండో అంశం, పులివెందులో జరిగిన ఫలితాలను ఒక ఎన్నికల ఫలితాల సరళ చూసినప్పుడు ఆ పార్టీ ఏం చెప్పింది, ఈ పార్టీ ఏం చెప్పింది అని లెక్క పక్కన పెడితే మొత్తం ఆ లెక్కలు చూస్తే మాత్రం ఎన్నికలు ఎలా జరిగినాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు, తిరస్కరించిన ఓట్లు పక్కన పెడితే మిగిలిన మొత్తం ఓట్లు 7638, చెల్లిన ఓట్లు లెక్కేస్తే మొత్తం 11 మంది అభ్యర్థులకు గాను ప్రధానంగా 3 పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలకు వచ్చిన ఓట్లు గాని ఒక్కసారి చూస్తే ఎంత అనూహ్యంగా, విచిత్రంగా అనిపిస్తుందో ఎన్నికలు ఎలా జరిగాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 600 చిల్లర ఓట్లు వస్తే మొత్తం పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఆ పార్టీకి 8.95%. మొత్తం చెల్లిన ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 8.95%. డిపాజిట్ కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీకి 88% ఓట్లు వచ్చాయి, దాదాపు 89% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1.33% ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఒక అంశం ప్రస్తావించాలి. సరిగ్గా 1 year క్రితం ఇదే జిల్లా పరిషత్ పరిధిలో, మండల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 62% ఓట్లు వచ్చినాయి. 62% ఓట్లు సాధించినటువంటి పార్టీ అదే జెడ్పీటీసీ పరిధిలో 8.5% పడిపోవడం, 90% ఓట్లు కోల్పోయింది ఈ రిజల్ట్స్ చూస్తే. అదే తెలుగుదేశం పార్టీకి ఇదే జెడ్పీటీసీ పరిధిలో 22% ఓట్లు వస్తే గడిచిన 1 year క్రితం జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇప్పుడు 88% ఓట్లు సాధించింది. అంటే 24 ఎన్నికల్లో, అంటే 1 year బ్యాక్ జరిగిన ఎన్నికల్లో దాదాపు 62% సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8% పడిపోవడం ఏంటి? 22% సాధించిన పార్టీ ఏకంగా 88% ఓట్లకు రావడం ఏంటి? ఇది ఎన్నికలు ఎలా జరిగాయో అర్థం చేసుకోవడం పనికొస్తుంది. పోనీ ఈ 1 yearలో ఏమైనా అద్భుతాలు జరిగినాయా? నిజానికి వైసీపీకి ఓట్లు పెరిగేదానికి అవకాశం ఉంది. దానికి 2 కారణాలు. 24 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గాలి వీసింది. ఆ గాలి ఏంటంటే ఆనాటి ప్రభుత్వం ఓడిపోవాలని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా, వైసీపీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా గాలి వీసింది. అట్లాంటి సమయంలో వచ్చిన ఓట్లు 62%. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? గాలి ఉండదు. ఎందుకంటే ఒకసారి కోపం పోయింది. పైపెచ్చు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల దాని యొక్క బలహీనతలు గుర్తిస్తున్నారు. మెడికల్ కాలేజీ ఇబ్బంది, అది ఏమవుతుందో తెలియని పరిస్థితి, లోకల్ వాళ్ళకి ఇమేజ్ ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో అంతో ఇంతో వైసీపీకి కసబలం పెరగాలి నేచురల్గా. అయితే అందుకు ఉల్టాగా ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక గాలి వీసినప్పుడు వైసీపీ సాధించిన ఓట్లు 62% అయితే, అలాంటి వాతావరణం లేనప్పుడు 8% ఓట్లు ఎట్లొస్తాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏకపక్ష అనుకూల వైఖరి తెలుగుదేశం పార్టీకి వచ్చేసింది 24 ఎన్నికల్లో. అంటే 164 సీట్లు ఏకపక్షంగా గెలిచింది 50% ఓట్లతో. అలాంటి పార్టీ 24 ఎన్నికల్లో పులివెందుల్లో సాధించిన ఓట్లు 22%. ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేకపోయిన ఈ రోజుల్లో ఏకంగా 88%కి వచ్చేసింది.
అంటే దీన్ని బట్టి అక్కడ ఎన్నికలు ఎలా జరిగినాయి అని ఈజీగా అర్థం కావుతుంది. అందుకని ఇట్లాంటి ఒక వాతావరణ ఫలితం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో తీర్పు పట్ల పెద్దగా ప్రజలు ఆసక్తి చూపట్లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రజలు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో దాన్ని జనం నమ్మడానికి ఈ ఫిగర్స్ కారణం అవుతున్నాయి. ఇంకో లెక్క కూడా చూడాలి. అదేం లెక్క అంటే మొత్తం 11 మంది అభ్యర్థుల్లో 3 పార్టీల బోను మిగిలిన 8 మంది అభ్యర్థులు 8 మంది అభ్యర్థులు దాదాపు 7 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లు. ఈ 7 మంది ఇండిపెండెంట్ 7-8 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు కదా, దీంట్లో 5 మందికి చాలా విచిత్రంగా ఓట్లు వచ్చాయి. 5 మందికి వచ్చిన ఓట్లు ఏంటో తెలుసా? ఒకరికి 0, ఇంకొకరికి 1, 2, 3, 4 వరుస క్రమం 0, 1, 2, 3, 4 ఓట్లు. అంటే 5 మందికి వచ్చిన ఓట్లు ఒకరికి ఇక్కడే చాలా కీలకంగా ఉంటుంది. వరుస క్రమం అంటారు కదా, 5 మంది ఇండిపెండెంట్లకి 0, 1, 2, 3, 4 ఒకరికి వచ్చిన ఓట్లు. అంటే ఇక్కడ మీరు మధ్య ప్రస్తావించిన అంశం ఇక్కడ కీలకం. అదేంటంటే ఒక జెడ్పీటీసీకి 6 గ్రామ పంచాయతీల్లో 15 పోలింగ్ బూతుల పరిధిలో ఎన్నికలు జరిగినాయి. ఇలా జరిగినప్పుడు 15 బూతుల పరిధిలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్నాడంటే తను పోటీ చేస్తున్నాడు, తనకు ఒక జనరల్ ఏజెంట్ ఉంటాడు, 15 బూతుల్లో 15 మంది ఏజెంట్లు, 15 మంది రిలీవర్ ఏజెంట్లు, ఇది 30 మంది. అంటే 32 కుటుంబాలు ఏజెంట్లుగా. అంటే ఈ లెవెల్లో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడు. కాబట్టి 32 మంది కుటుంబాలు పోటీ చేసినప్పుడు 32 కుటుంబాలు ఓట్లు లేకపోతే పోయినాయి. ఆ 32 మంది అన్న వేయాలి కదా. కానీ 0, 1, 2, 3, 4 ఏంటి? పోనీ ఒకరికైతే 0 వచ్చింది. 0 వస్తుందంటే పోటీ చేసిన అభ్యర్థి తనకడ తన ఓటు తను వేసుకోలేదా? చాలా ఆశ్చర్యంగా వేస్తుంది. కాబట్టి ఇన్ని విచిత్రాలు కనిపిస్తాయి దీంట్లో. 0, 1, 2, 3, 4 ఏంటి? వాళ్ళు ఓట్లు కూడా వాళ్ళు వేసుకోలేదా? అంటే పోటీ చేసిన ఆయన తన ఓటు కూడా తను వేసుకోకుండా వేరే పార్టీకి వేసినాడా? అసలు ఓటింగ్ లో పాల్గొనలేదా? వాళ్ళు జనరల్ ఏజెంట్ ఏమైనారు, వాళ్ళు ఏజెంట్లు ఏమైనారు? దీన్ని బట్టి చూస్తే ఇన్ని చిత్రాలు దీంట్లో కనిపిస్తాయి. మూడో కోణం చూస్తే జగన్ మొత్తం 8 టేబుల్లో 9 టేబుల్లో లెక్కేశారు. ప్రతి టేబుల్లో 600 చుట్టూ వైసీపీకి వస్తుంది, 800 చుట్టూ తెలుగుదేశానికి వస్తుంది. ఏదో పేర్చుకున్నట్టు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికలు ఎలా జరిగాయో చాలా పెద్ద వివరణలు ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎన్నికల్లో జరగకుండా పద్ధతిలో ఏదైతే మాల్ ప్రాక్టీస్ అనే ఆరోపణలు వాటిని రుజువు చేస్తూ ఫలితాలు వచ్చిన కారణంగానే ప్రజలు పెద్ద ఆసక్తిగా చూపట్లేదని అర్థమవుతుంది.